తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన ఫోకస్ చేసింది. ఉద్యోగ సంఘాలతో వరుసగా జరిగిన సమావేశాలు వారి డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్కు సమర్పించనుంది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరి డిమాండ్లపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. కాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఏడాది పెంపు ప్రతిపాదనపైన ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పెండింగ్ డిఏల విడుదలపైన రచ్చ జరగగా ప్రభుత్వం 1 లేదా 2 డిఏలకు నేటి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారపైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. వరుసగా ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరింది. పెండింగ్లో ఉన్న 5 డిఏలలో వెంటనే 3 డిఏలు విడుదల చేయాలని, మిగతా 2ంటిని పీఆర్సీలో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఉద్యోగుల హెల్త్ కార్డులు, సాధారణ బదిలీలు సహా తాము కోరుతున్న 57 అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదన ఏదైనా ఉంటే విరమించుకోవాలని కోరింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్లపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల డిమాండ్లపైన తాము ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి నివేదికను సిద్ధం చేశామని, ఉద్యోగుల డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘానికి వివరించామని నవీన్ మిట్టల్ ఈ భేటీలో వెల్లడించారు. మొదటి పీఆర్సీ ఫిట్మెంట్ను అమలు చేశారే తప్ప రెండో పీఆర్సీ మాట ఎత్తడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘానికి తాము పలు రకాల విజ్ఞప్తులు చేశామని వివరించారు. ముఖ్యంగా 51% ఫిట్మెంట్ను ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోందని, దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి 13,000 కోట్ల మేర సప్లిమెంటరీ బిల్లులను పెండింగ్లో ఉన్నాయని, రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పిల్లలు పెళ్లిళ్లు, గృహ నిర్మాణ బిల్లులను ఆపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని చెప్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాలు. సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏడాది పాటు పెంచుతామన్న వార్తలు వస్తున్నాయని, దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, పదోన్నతులు పొందాల్సిన వారు నష్టపోతారని వివరించారు. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఒకవేళ పదవీ విరమణ వయసు పెంచితే ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనితో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలతో నివేదికను రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సమస్యలకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. దీనితో ఉద్యోగ సంఘాల డిమాండ్లలో కొన్నింటిని నేటి కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.